హయగ్రీవుడు అనే అసురుడు కఠోర తపస్సు చెయ్యడంతో ప్రసన్నుడైన బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. హయగ్రీవుడు సృష్టిలో ఎవరి చేతిలోనూ మరణించని వరం కోరగా అది సాధ్యం కాదని బ్రహ్మ నిరాకరించాడు. అప్పుడు గుర్రపు తలతో మానవ శరీరం కలిగి తనలాంటివాడి చేతిలోనే తనకు మరణం కలగాలని వరం కోరాడు. బ్రహ్మ తథాస్తు అన్నాడు. ఆ వరబలంతో హయగ్రీవుడు దేవతలను హింసించి బ్రహ్మ నుండి వేదాలను అపహరించాడు. దేవతలు అందరూ శ్రీమహావిష్ణువిని శరణుకోరగా ఆయన యోగనిద్రలో ఉన్నాడు. ఆయనను లేపడానికి బ్రహ్మ వింటినారి తంతువును కొరకమని వంవ్రీ అనే పురుగును సృష్టించాడు. వింటినారి పెగడంతో వచ్చిన శబ్దానికి శ్రీమహావిష్ణువు లేవగా ఆ ఘర్షణలో ఆయన తల తెగి సముద్రంలో పడింది. అప్పుడు విశ్వకర్మ గుర్రపు తలను తెచ్చి శ్రీమహావిష్ణువుకు అమర్చాడు. ఇలా గుర్రపు తలతో మానవ శరీరంతో శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారాన్ని ధరించి అసురుడు హయగ్రీవుణ్ణి సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించాడు.